అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే 92,000 మంది దాకా ఇంచుమించు కాంపిటీషన్ ఉన్నారు సార్. 900 పోస్ట్సే ఉన్నాయి. అసలు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతామా లేదా, అసలు ఏం చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేస్తాం? కొంతమంది ఏమో ప్రిలిమ్స్ నేను అలాగోలాగా చదివేసి క్లియర్ చేసేసాను సార్, మెయిన్స్ అనేది నాకు చేయలేని అనిపిస్తుంది, ఎలా చేయాలి ఏంటి అని నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి నాకు ఫ్రెండ్స్. అలాగే మోటివేషన్ కూడా తక్కువ ఉంది సార్, ఎలా సర్వైవ్ అవ్వాలి కాంపిటీషన్లను కూడా నాకు కాల్స్ వస్తున్నాయి, అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం మెయిన్ చూడాల్సింది ఇంకొక కన్సర్న్ కూడా ఏంటంటే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా ఉన్న వాళ్ళు 3-4 years 5 years అట్లా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటి సార్ డిఫరెన్స్, వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంది కదా అంటున్నారు. నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను చూడండి. ఆ 92,000 మందిలో 900 పోస్టులు ఉన్నాయి ఇంచుమించు. ఆ పోస్టులో మనం రావాలంటే ఏం చేయాలి ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మనం చదివే విధానం. ఫస్ట్ స్టెప్ మనం చదివే విధానం. సీనియర్స్ అయినా సరే, జూనియర్స్ అయినా సరే, బిగినర్స్ అయినా సరే, ఎవరైనా సరే ఎలా చదువుతున్నారు, ఎలా క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ సెటర్స్ ఎలా క్వశ్చన్స్ తయారు చేస్తారు, మనం దానికి అనుగుణంగా చదవాలి. అంతేగాని మనం చదువుకున్నట్టే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఆలోచనతో కూడా ఆలోచించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టాపిక్ చదువుతున్నారంటే ఎంత క్లారిటీతో చదవాలి, ఎంత డెప్త్గా చదవాలి, ఏ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో ట్రిక్స్ ఏంటి, అవన్నీ మీకు తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే, మీరు చదవడం కూడా ఒక ఆర్ట్ ఉంటుంది ఇంట్లో కూడా. కొంతమంది ఒక టాపిక్ని ఒకలా చదువుతారు, ఇంకొకరు ఒకలా చదువుతారు. వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగితే చెప్పలేరు, వీళ్ళు ఆ క్వశ్చన్ అడిగితే చెప్పలేరు. అట్లా ఆల్రౌండ్గా 360 degrees ఎట్లా చదవాలి ఏంటి అనేది ఒక రఫ్గా ఐడియా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇది. బిగినర్స్ చేసిన సీనియర్స్ వాళ్ళతో పోటీ పడవచ్చు అనమాట. ఈ వేరియేషన్ కనిపించాలి ఇక్కడ. అంటే మీరు చదివే కాన్సెప్ట్ బాగా పక్కాగా చదివేయాలి. అప్పుడు ఏంటంటే సీనియర్స్ కూడా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా మీరు బిగినర్ స్టార్ట్ ఇప్పుడు చేసినా కానీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ది రివిజన్స్ అనేవాళ్ళు సీనియర్స్ అయినా సరే, జూనియర్స్ సరే, ఎక్కువ ఎవరు చేస్తారో వాళ్ళే ఎగ్జామ్లో గుర్తుపెట్టుకొని, రివిజన్స్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకే ఎడ్జ్ ఉంటుంది. ఇది నేను చేసిన ఎక్స్పెరిమెంట్లో కానీ, లేకపోతే నేను చూసిన ఫ్రెండ్స్లో కానీ చాలామంది ఇది ప్రూవ్ అయింది. అంటే రివిజన్స్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట క్లియర్ చేయడానికి ఎగ్జామ్. కొంతమంది సిలబసే కంప్లీట్ కాలేదు సార్, రివిజన్ ఎక్కడ చేస్తాం అది ఇది అని అంటారు. సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఎంతవరకు కంప్లీట్ అయిందో ఎగ్జామ్ అప్పటికి ఒక 1 month కానీ 15 days ముందు కానీ మీకు రివిజన్ స్టార్ట్ చేసేయాలి. ఇక డైలీ రివిజన్సే ఉండాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు నెగిటివ్గా ఉండకండి, పాజిటివ్గా ఉండండి. చాలామంది నెగిటివ్గా ఉన్నారనమాట. నా మెంటర్షిప్లో కూడా మెయిన్ కన్సర్న్ ఇదే, నెగిటివ్గా ఉన్నారు సార్. అవుతుంది అవుదా, ఒకరోజు కష్టపడతారు, 2 రోజులు కష్టపడతారు, వారం కష్టపడుతున్నారు, తర్వాత 1 day ఏంటంటే నెగిటివ్ అయిపోతున్నారు. తర్వాత నేను మోటివేషన్ అందిస్తే మళ్ళీ ముందుకు వెళ్తున్నారు అనమాట. అందుకే మెంటర్షిప్ జాయిన్ అయ్యారు చాలామంది. నేను అందిస్తున్నాను, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనమాట. అలాగా నెగిటివ్గా ఉండకండి, పాజిటివ్గా చదవండి, ఓకేనా? అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, డైలీ కన్సిస్టెంట్గా చదవాలి. డేట్స్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, అదంతా కాదు. మీరు డైలీ చదవండి. డైలీ ఒక 5-6 hours చదవండి. టైం ఉన్న వాళ్ళు 8-10 hours చదవండి. చదువుతూనే ఉండండి. ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత మనం చదవడం తర్వాత సంగతి. ఇప్పుడైతే చదవాల్సిందే మనం. దీనికి ఇంకో ఆప్షన్ లేదు, ఇంకో మార్గం లేదు. ఎవరేం చెప్పినా కానీ వేస్ట్. కొంచెం చదవండి, లేదంటే కొన్ని టాపిక్స్ వదిలేయండి, ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే ఎగ్జామ్లో నుంచి బయటకు వచ్చాక ఎవరేం చేయలేరు. ఇప్పుడు మీకంటే నాకు ఎక్కువ మార్క్స్ ఏం చేయగలుగుతాం, లేకపోతే నాకంటే మీకు ఎక్కువ మార్క్స్ ఏం చేయగలుగుతాం, ఏదైనా ముందే చేయాలన్నమాట, ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ 4 steps గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, పేషెన్స్గా ఉండాలి. దీనికోసం మన డేట్స్ కోసం దేని సరే ఓపిక పట్టాలి. ఎందుకంటే సక్సెస్ అనేది ఓపిక కూడా ఒక మెయిన్ అనమాట. పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి. అన్నీ కూడితేనే సక్సెస్ అవుతాం అనమాట. ఇది అందరు గమనించాలి ఫ్రెండ్స్. నా సెషన్ నచ్చినట్లయితే, ఇప్పుడు నా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లైవ్ సెషన్స్ డైలీ అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.